ఇప్పుడు నా సోదరుడు చిరంజీవి విష్ణు మాట్లాడతాడు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా మెగాస్టార్ చిరంజీవి లాగా మాట్లాడిన నేను ఇప్పుడు నా సొంత గొంతుతో మాట్లాడుతున్నాను. నా పేరు విష్ణు. అందరికీ నమస్కారం. నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పబోతున్నాను. నేను నిరుద్యోగిని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఫ్యాక్టరీ ఓనర్స్ ఉండొచ్చు, కంపెనీ ఎండీస్ ఉండొచ్చు, అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉండొచ్చు. చేసి నాకు ఒక చిన్న జాబ్ ఇప్పించండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒకే ఒక చిన్న జాబ్ కావాలంటే నా బయట చదవండి ప్లీజ్. సీన్ లేదు నాయన, నా మైకు నాకు ఇచ్చాయి బాబు. ఉండుగురు, మీరే చెప్పండి సార్, నా క్వాలిఫికేషన్కి ఎంత శాలరీ వచ్చు? కనీసం ఓ 10,000, పోనీ 5,000. ఓకే ఓకే, అనుకోవట్లేదు, నేనే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓ 3,000 ఇవ్వండి చాలు. అంతేకాదు, మీకు అద్భుతమైన బోనస్ కూడా ప్రకటిస్తున్నాను. ఫస్ట్ మంత్ ఫ్రీ. నీ ఉద్యోగం సంగతి ఏమో గాని ఆ మైక్ ఇవ్వకపోతే నేను నిరుద్యోగం అవుతానయ్యా బాబు. ఫినిషింగ్ వచ్చేసింది గురు. అప్పటికీ నా ఫలితాలు నచ్చకపోతే నన్ను తరివేయండి. 17 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి చదివాను. యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ని గౌరవించి కనీసం లీవ్ వేకెన్సీ అని ఇప్పించండి ప్లీజ్ సార్. ప్లీజ్ గివ్ మీ ఎ జాబ్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఐ వాంట్ ఎ జాబ్. ఇప్పటికైనా నా మైక్ ఇస్తావా బాబు? సార్, చప్పట్లు కొట్టింది నా కోసమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్, మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తులా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, ఏదో కంపెనీకి ఎండి లాగా. మీరు ఖచ్చితంగా ఎండి అంటారు. మరొక్కసారి వీడికి డౌట్ వచ్చినాయి. సార్, మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా, ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా కరిష్మా కపూర్వా? నీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూషన్ లేకుండా దేఖో బాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్కా తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సార్, నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర. జోకులు ఆపండి సార్, ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా 10 lakhs ఖర్చుల కోసం. ఓకే ఓకే, నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్ లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి, సార్ కోపం వచ్చినాయి. అట్టుపండు వచ్చి నోట్లో పెట్టి దౌళ్ళు ఉంటాయి. అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా? అదే ఇంటర్వ్యూ.